వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఈరోజు వచ్చేసి ఒకసారి అయితే ఏ న్యూస్ పేపర్లో ఒకసారి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఒకసారి ఫస్ట్ వచ్చేసి నమస్తే తెలంగాణ చూద్దాం. ఆల్మట్టి గేట్లు ఎత్తివేత అని కూడా ఒక న్యూస్ అయితే మెయిన్గా చూడవచ్చు. మహారాష్ట్ర కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో పోటెత్తిన వరద అని కూడా ఒక న్యూస్ అయితే హెడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎంక్వైరీ ఓకే, కమిషన్ చైర్మన్ను మార్చండి. విద్యుత్ కమిషన్పై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడంపై అభ్యంతరం. ఈ నెల 22 లోపు కొత్త చైర్మన్ను నియమిస్తామన్న ప్రభుత్వం. కేసీఆర్ పిటిషన్పై ముగిసిన విచారణ అని ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడొచ్చు. అలాగే ఇంకో న్యూస్ అయితే ఇక్కడ మెయిన్గా చూడొచ్చు. విద్యా వైద్య రంగానికి ప్రయారిటీ. స్కూల్స్ హాస్పిటల్స్ను రెగ్యులర్గా విజిట్ చేయండి. కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. 6 గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేయండి. జిల్లా పరిస్థితులను తగ్గట్టు ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం రూపొందించండి. ఆగస్టు 15లోగా ధరణి దరఖాస్తులన్నీ పరిష్కరించాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశించడం అనేది. జియో ట్యాగింగ్లో ప్రభుత్వ భూములు చెరువులను రక్షించండి. లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు రాజీపడద్దు. కలెక్టరేట్లకు కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో మీటింగ్ అని ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఆరోగ్యశ్రీని రేషన్ కార్డుతో లింకు పెట్టొద్దు. ఆరోగ్యశ్రీని రేషన్ కార్డులతో లింకు పెట్టొద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత సర్కార్ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వకుండా వైద్య సేవల కోసం రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకున్నది. దీంతో చాలామంది రేషన్ కార్డులు అవసరం లేకుండా కేవలం ఆరోగ్యశ్రీ కోసం రేషన్ కార్డులు కావాలని ఎగబడుతున్నారు. పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నది. అందుకే రేషన్ కార్డులను ఆరోగ్యశ్రీ కార్డులకు సెపరేట్గా ఇద్దాం. ఈ విషయాన్ని ప్రజలకు చేరవేయండి అని కలెక్టర్లకు సీఎం రేవంత్ సూచించారని ఇక్కడ ఒక న్యూస్ అయితే మెయిన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకోటి ఇక్కడ ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత. తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు సిబ్బంది ఆమెను ఢిల్లీలోని దీన్ దయాల్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. వైద్య పరీక్షల తర్వాత తిరిగి జైలుకు తరలించారని ఇక్కడ చూడవచ్చు. టెర్రరిస్ట్ కాల్పులో 4 జవాన్లు మృతి. జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో టెర్రరిస్టులు భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పులో 4 జవాన్లు చనిపోయారు. వారిలో కెప్టెన్ ర్యాంక్ అధికారి కూడా ఉన్నారని ఇక్కడ ఒక న్యూస్ అయితే మెయిన్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మెయిన్గా అయితే రైతుకు రుణముకు సంబంధించిన న్యూస్ అయితే మెయిన్గా అయితే ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అలాగే రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీ కార్డుకి సంబంధం లేదని చెప్పేసి దీనికి లింకు పెట్టదని చెప్పేసి కలెక్టర్ గారి ఇవ్వడం అయితే జరిగిన ఉన్నది. అలాగే ఇంకోటి ఇక్కడ తప్పుకుంటున్న సుప్రీం ఆదేశాలతో రాజీనామా చేస్తున్నట్టు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ప్రకటన. 28 మందికి లెటర్ రాస్తే కేసీఆర్ ఒక్కరే స్పందించలే. లెటర్లో ఆయన వాడిన భాష బాగలేదు. నేను ఎప్పుడూ రేవంత్ను కలవలేదు. నాపై అబద్ధాలు ప్రచారం చేశారు. విద్యుత్ కొనుగోళ్లపై నివేదికలు పూర్తయిందని వెల్లడి అని ఇక్కడ న్యూస్ అయితే ఇవ్వడం అయితే చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకోటి తప్పుకుంటున్నట్టయితే ఇక్కడ ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొకటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 2640 సీట్లకే పర్మిషన్. 20,000 సీట్లకు అనుమతి కోరిన యాజమాన్యాలు విజ్ఞప్తి నిరాకరించిన సర్కార్. ఎక్కువగా కంప్యూటర్ రిలేటెడ్ సీట్లు ఉండటమే కారణం. కన్వెన్షన్ సీట్లపై నిర్ణయం పెండింగ్ అని ఇక్కడ ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. భూములు కబ్జా అవుతున్నా పట్టించుకోరా. 100 ఎకరాలు అన్యాక్రాంతమైన స్పందించారు. మంత్రి శ్రీధర్బాబు అయితే ఆవేశం అయితే వ్యక్తం చేస్తున్నాడు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్. ఇండస్ట్రీస్, కామర్స్, టీజీఐఐసి, హెచ్ఎండిఏ అధికారులకు లేఖలు అని ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. అలాగే ఇంకోటి ఇక్కడ రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ. అది కేవలం కుటుంబం గుర్తింపు కోసమే అని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది. పాస్ పుస్తకం ఉన్నోళ్ళందరికీ రుణమాఫీ వర్తింపు. రేపు 1,00,000 వరకు లోన్ల మాఫీ. లబ్ధిదారులతో రైతు వేదికల్లో సంబరాలు. రుణమాఫీ నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని బ్యాంకర్లకు హెచ్చరిక అని ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. భూమి పాస్బుక్పై పంట రుణం ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల చొప్పున రుణమాఫీ వర్తిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ అనేది
ఇవ్వచ్చు అనేది చెప్పడం జరిగింది. అలాగే ఇంకోటి ఇక్కడ వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి, 18 నెలల బాలుడి చెట్ల పొదల్లోకి లాక్కెళ్లిన కుక్కలు, తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలింపు, చికిత్స పొందుతూ మృతి. హైదరాబాద్ జవహర్ నగర్లో ఘటన అని ఇక్కడ కొన్ని అయితే చూడొచ్చు మనం. సిడబ్ల్యూసీపై గత సర్కారువి పచ్చి అబద్ధాలు, మేడిగడ్డ వద్ద కట్టాలన్న ఉద్దేశంతోనే తప్పుడు ప్రచారం, వెదిరి శ్రీరామ అయితే చెప్పడం జరుగుతుంది. తుమ్మిడిహెడ్డి వద్ద 160 టీఎంసీల లభ్యత ఉందని సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఇచ్చింది. ఆయన నీటి లభ్యత లేదని చెప్పిందంటూ ప్రాజెక్టు సైటు మార్చారు. 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర ఒప్పుకోలేదన్నది సాగు మాత్రమే. మేడిగడ్డ డిజైన్లు సిడిఓ ఇచ్చింది, సిడబ్ల్యూసీకి సంబంధం లేదు. బ్యారేజీల నిర్మాణం సమయంలో డిజైనర్లను మార్చారు. టెస్టులు చేసిన చోట కాకుండా కొత్త లొకేషన్లో అన్నారం, సుందిల్లా బ్యారేజీలు తుమ్మిడిహెడ్డి ప్రాజెక్టు కోసం కట్టిన నిర్మాణాలు వాడలే. దీంతో 11,912 కోట్లు వృధా. కాళేశ్వరం కమిషనర్ ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడొచ్చు. అలాగే ఇంకొకటి ఇక్కడ బీజేపీలో విలీనంపై క్లారిటీ ఇవ్వండి, బీఆర్ఎస్కు అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ అని ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడొచ్చు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందో లేదో, పార్టీ నుంచి మద్దతు ఇస్తుందో గులాబీ పార్టీ నాయకత్వమే క్లారిటీ ఇవ్వాలని మస్జిద్ చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చింది, అభివృద్ధి చెందింది, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. కానీ ప్రశ్న ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా లేదా అన్నది చెప్పాలని చెప్పేసి అసదుద్దీన్ ఓవైసీ అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. అంగన్వాడీలకు గుండె, టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్. అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాలలో మంత్రి సీతక్క ప్రకటన. చిన్నారులకు పచ్చదనంపై అవగాహన పెంచాలని సూచన అని ఇక్కడ కొనుగోలు అయితే మెయిన్గా ఇవ్వడం జరిగింది. దీంట్లో మెయిన్గా చూసుకున్నట్టయితే భూములు కబ్జాలు అవుతున్నాయి కానీ పట్టించుకోరని చెప్పేసి శ్రీధర్ బాబు అయితే అధికారులకు అయితే స్పష్టంగా చేయడం జరిగింది. అలాగే విద్యా వైద్యానికి ప్రయారిటీ మెయిన్గా ఇవ్వాలని చెప్పడం జరుగుతూ ఉన్నది. అలాగే ఇంకోటి చూద్దాం. ఇక్కడ శనార్థి తెలంగాణలో చూద్దాం. పాస్బుక్ ఆధారంగానే 2 లక్షల రుణమాఫీ. ఈ నెల 18 లక్షల రుణాలకు ముందుగా చెల్లింపు. కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అని ఇక్కడ న్యూస్ అయితే మెయిన్గానే ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు లేకుండా ఆరోగ్యశ్రీ అందరికీ వర్తించేలా సవరణలు, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయండి, అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలని ఇక్కడ న్యూస్ అయితే చూడొచ్చు. అలాగే ఇంకోటి ఇక్కడ డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు, పోలీస్ ఎక్సైజ్ శాఖ సమన్వయంతో పనిచేయాలి, కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలని ఇక్కడ న్యూస్ అయితే చూడొచ్చు మనం. అలాగే సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుదాం, వివిధ శాఖలకు చెందిన 31 అంశాలు పెండింగ్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అని ఇక్కడ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ భూముల కబ్జాపై మంత్రి ఆగ్రహం, తక్షణం భూ కబ్జాలపై దృష్టి పెట్టండి, అధికారులను ఆదేశించిన మంత్రి శ్రీధర్ బాబు అని ఇక్కడ న్యూస్ అయితే చూడొచ్చు. పంట రుణమాఫీకి సంబంధించిన మెయిన్ న్యూస్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఇంకో న్యూస్ చూద్దాం. ఇక్కడ మెయిన్గా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ మెయిన్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొకటి ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయండి, ఫిరాయింపులను పట్టడి చేయాల్సిందే, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించండి, స్పీకర్ను కలిసిన బీఆర్ఎస్ బృందం అని ఇక్కడ న్యూస్ అయితే చూడొచ్చు. పార్టీ ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పార్టీలో ఎమ్మెల్యేల బృందం స్పీకర్ను కలిశారు. ఈ మేరకు స్పీకర్ వినతి పత్రం సమర్పించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు పార్టీ మారారని తెలిపారు. స్పీకర్ 6 మాసాల్లో పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. మణిపూర్లో ఎమ్మెల్యే అలాగే డిస్క్వాలిఫై చేశారని తెలిపారు. అనర్హతపై నిర్ణయాధికారం స్పీకర్కే ఉన్నప్పటికీ 3 నెలలలోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పిందని కేటీఆర్ అన్నారు. చేతిలో రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ పూజలు కొడుతున్నారని ఇంకొక న్యూస్ అయితే ఇక్కడ మెయిన్గా ఇవ్వడం జరిగింది. అలాగే జైలులో కవితకు అస్వస్థత, హుటాహుటిగా ఆసుపత్రికి తరలింపు అని ఇక్కడ ఒక న్యూస్ అయితే మెయిన్గా ఇవ్వడం జరిగింది.
అలాగే విద్యుత్ కమిషన్ విచారణ జడ్జిని మార్చండి, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం సూచన. కేసీఆర్ పిటిషన్పై విచారణ అని ఇక్కడ ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకోటి ఇక్కడ అంగన్వాడీలకు పదవి విరమణ ప్రయోజనం, టీచర్కు 2 లక్షలు, సహాయకులకు 1 లక్ష. మంత్రి సీతక్క ప్రకటన. ఉగ్రదాడిలో 4 సైనికుల వీరమరణం. ఉగ్రవాదుల ఏరివేతకు ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ అని రాజ్నాథ్ సింగ్ అయితే చెప్పడం జరిగింది. గత 10 ఏళ్ళనైతే ఉగ్రవాదులనైతే హతం చేసేట్లనైతే సైనికులకైతే పూర్తి స్వేచ్ఛనైతే, ఆర్మీకి అయితే పూర్తి స్వేచ్ఛనైతే ఇవ్వడం అయితే జరుగుతూ ఉన్నది. అది మనం చూస్తూనే ఉన్నాం. అలాగే దీంట్లో మెయిన్గా చూసుకున్నట్టయితే 2 లక్షల రుణమాఫీ, అలాగే రేషన్ కార్డు లేకుండా ఆరోగ్యశ్రీకి సంబంధించిన న్యూస్ అయితే అలాగే మెయిన్గా అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉన్నది. అలాగే పార్టీ మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపుకి సంబంధించింది ఇంకొక న్యూస్ అయితే మెయిన్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే నమస్తే తెలంగాణలో చూద్దాం. అమెరికా ఉపాధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు రిపబ్లికన్ అభ్యర్థిగా జేడీ వాన్స్ అని ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడొచ్చు. జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా, సుప్రీంకోర్టు అభ్యంతరం వైదొలిగిన జడ్జి. విద్యుత్ కమిషన్ బాధ్యతలకు గుడ్ బై, నరసింహారెడ్డి తీరుపై సీజే చంద్రచూడ్ ఆక్షేపణ అని ఇక్కడ ఒక న్యూస్ అయితే మేడం అనేది ఇవ్వడం జరిగింది. కమిషన్ సారథిగా ఉండి విలేకరుల సమావేశంలో వ్యాఖ్యల. విచారణ పూర్తి కాకుండానే కేసు మెరిట్స్లోకి ఎలా వెళ్తారు, ఆయన బదులు కమిషన్ను మరో జడ్జి నియమించండి, రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ఆదేశం. జస్టిస్ నరసింహారెడ్డి పరిధి దాటడాన్ని తప్పుపట్టిన న్యాయస్థానం. సుప్రీం వ్యాఖ్యలతో చర్యల బాధ్యతల నుంచి వైదొలిగిన నరసింహారెడ్డి. మరొకరి నియామకానికి 22 దాకా సమయం కోరిన సర్కార్. కేసీఆర్ న్యాయ పోరాటం, విద్యుత్ విచారణలో మలుపు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది రోహన్ వాదన అని ఇక్కడ కొన్ని విషయాలు చూడొచ్చు. అలాగే ఇంకోటి ఇక్కడ పాస్బుక్కే ఫైనల్. రేషన్ కార్డులు లేని 6,36,000 మంది రైతులకు కూడా రుణమాఫీ వర్తింపు. గురువారం సాయంత్రం 4 గంటలకు 1 లక్ష వరకు మాఫీ. నిధుల ఖాతాల్లోకి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ వర్తింపు అని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అనేది. జిల్లాకో ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంను కలెక్టర్లు రూపొందించాలి. ఆగస్టు 15లోగా ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం. పిఎంపీలకు శిక్షణ, సర్టిఫికెట్లపై అధ్యయనం. డ్రగ్స్ కేసుల విషయం కోసం చర్లపల్లి జైలులో డి అడిక్షన్ సెంటర్. పోడు పట్ట భూముల్లో పండ్ల మొక్కలు నాటాలి. అడవుల్లో ఖాళీ భూములు గుర్తింపునకు ఏరియల్ సర్వే. కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షలకు పైగా ఉన్న రుణం కట్టాల్సిందే అని తుమ్మల నవశరత అంటున్నారు. హైదరాబాద్లో హత్యలేంటి, నగర సిపి కొత్త కోటకు సీఎం రేవంత్ రెడ్డి తలంటూ అని ఇక్కడ కొన్ని విషయాలు చూడవచ్చు. షరతులు ఎత్తివేయాలి, లేదంటే పోరాటం చేస్తాం, అసెంబ్లీని సమీపజేస్తాం. రేషన్ కార్డు కుటుంబంలో ఒకరికే అనే షరతు అన్యాయమైనది. పీఎం కిసాన్ అమలు చేస్తే సగం మంది రైతన్నలకు మొండి చెయ్యే. రైతుల విషయంలో బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు ఒకటే. ఆగస్టు 15లోగా 6 గ్యారంటీలు, 13 హామీలు రుణమాఫీ అమలు చేస్తే రాజీనామాకు సిద్ధం అని హరీష్ రావు గారు అయితే అంటున్నారు. రేషన్ కార్డా, పాస్ పుస్తకమా, రుణమాఫీకి ఏది ప్రామాణికమో తెలియక గందరగోళం. జీవో ప్రకారం రేషన్ కార్డు ద్వారా కుటుంబం గుర్తింపు. నిబంధనలకు భిన్నంగా పాస్బుక్ ప్రామాణికమన్న సీఎం. కుటుంబం నిబంధనతో సమస్యలు కోతలకు అవకాశం. రేషన్ కార్డు ఉంటే కుటుంబం మొత్తానికి 2 లక్షల మాఫీ. రేషన్ కార్డు లేకుంటే ఒక్కొక్కరికి 2 లక్షల వరకు మాఫీ. అసలు రేషన్ కార్డు లేని వారికి రుణమాఫీ వర్తిస్తుందా? ఒకవేళ వర్తిస్తే కార్డు ఉన్న వారికన్నా లేని వాళ్ళకే లాభం అని కొన్ని న్యూస్ అయితే మెయిన్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకోటి ఇక్కడ డిఎస్సిపై హైకోర్టుకు నిరుద్యోగుల న్యాయ పోరాటం. గురువారం విచారణ. పిటిషన్ పరీక్షల ప్రారంభం రోజే విచారణ. పూర్తి చేసిన విద్యాశాఖ అని ఇక్కడ కొనసాగవచ్చు. ఇంకోటి ఇక్కడ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందే అని ఇక్కడ కొనసాగితే మెయిన్గా ఇవ్వడం జరిగింది. ఢిల్లీని తాకిన ఉద్యమశాఖ. జంతర్ మంతర్ వద్ద నిరుద్యోగుల ధర్నా. కొలువుల భర్తీ కోసం మిన్నంటిన నిరసన. రేవంత్ హటావో, తెలంగాణ బచావో. రాహుల్ ఇంటి ముట్టడికి సన్నాహాలు. డిమాండ్లు నెరవేరేదాకా ఢిల్లీలోనే పోరు అని ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు మనం. ఇక్కడ ఇంకొకటి ఇక్కడ
శ్రీశైలంలో శివలింగానికి నాగభరణం. శ్రీశైల మహాక్షేత్రం మంగళవారం తెల్లవారుజామున అద్భుతం జరిగింది. క్షేత్రం నుంచి పాతల గంగకు వెళ్ళే పాత రోడ్డు మార్గంలోనే వజ్రాల గంగమ్మ ఆలయంలో శివలింగానికి ఓ నాగుపాము చుట్టుకొని పడగ విప్పి దాదాపు 2 గంటల పాటు అలాగే నిశ్చయంగా ఉండిపోయింది. తొలి ఏకాదశి ముందు రోజు ఇలా జరగడం శివయ్య లీలనేనని భక్తులు చెప్తున్నారని ఇక్కడ కొనుచేత చూడవచ్చు. అలాగే పూరి జగన్నాథ్ మళ్ళీ అదే పైత్యం. నాడు తెలంగాణ ఉద్యమంపై అక్కసు, నేడు రాష్ట్ర సాధకుడికే కించపరిచే యత్నం. కళ్ళు కాంపౌండ్ పాటలో కేసీఆర్ మాటలు తెలంగాణ అంటేనే తాగుబోతుల అని ఇక్కడ కొనుచేత మెయిన్గా తివ్వడం జరిగింది. అలాగే ఇంకొకటి ఇక్కడ సాక్షిలో చూద్దాం. సాక్షిలో చూసుకున్నట్టయితే పాస్బుక్ రుణాల మాఫీ. భూమి పాస్బుక్ పై అప్పు ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల వరకు అని ఇక్కడ అనుచేత చూడవచ్చు. రేపు 1 లక్షలోపు మాఫీ. సాయంత్రం 4 గంటలకు రైతు ఖాతాలో జమ. రేషన్ కార్డులు లేని 6,36,000 మంది రైతులకు కూడా వర్తింపు. కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ చూడవచ్చు. ప్రభుత్వ ప్రాధాన్యతలు అర్థం చేసుకుని పనిచేయాలి. ప్రభుత్వ పథకాలు చివరి లబ్ధిదారు వరకు చేర్చే బాధ్యత మీదే. మీరు బదిలీ అయితే ప్రజలు కన్నీళ్లు పెట్టుకునేలా పనిచేయాలి. ధరణి పెండింగ్ దరఖాస్తులను ఆగస్టు 15లోగా పూర్తి చేయాలి. మహిళలకు 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రుణాలు ఇప్పించాలి. పోలీసులు రహదారులపై కనిపించాలి. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలి. రేషన్ కార్డులకు ఆరోగ్యశ్రీకి లింకు పెట్టొద్దని ముఖ్యమంత్రి గారు చెప్పాడు. రేషన్ కార్డు లేకపోయినా మాఫీ. వ్యవసాయ మంత్రి తుమ్మల స్పష్టీకరణ. రైతుల ఇండ్లకు వెళ్ళి అధికారులు అర్హుల ఎంపిక చేపడతారు. గత ప్రభుత్వ మార్గదర్శకాలనే పాటించాలని నిర్ణయం. నాడు ఒకేసారి అని చెప్పి నేడు దశల వారీగా చేసి మాఫీపై మాట మార్చిన ప్రభుత్వం. తదుపరి విడతపై కొరవడిన స్పష్టత. వానాకాలం సీజన్లో కొత్త రుణాలు కష్టమేనన్న అభిప్రాయం అని ఇక్కడ చూడవచ్చు. విద్యుత్ కమిషన్ చైర్మన్ను మార్చండి. రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. మీడియా సమావేశంలో కమిషన్ చైర్మన్ వ్యాఖ్యలు చేయడంపై అసహనం. ఆయన కేసు మెరిట్స్ జోలికి ఎలా వెళ్తారని చంద్రచూడ్ ప్రశ్న అని ఇక్కడ కొనుచేత చూడవచ్చు. అలాగే విచారణ పూర్తి కాకుండా అలా చేస్తే ఓ వ్యక్తి ఇమేజ్ దెబ్బతింటుందనే వ్యాఖ్య. కమిషన్లో మరో న్యాయమూర్తిని నియమించేందుకు అవకాశం ఇస్తున్నామన్న స్పష్టీకరణ. కమిషన్ చైర్మన్ మార్పు కోసం సోమవారం పేర్లు ఇస్తామన్న రాష్ట్ర సర్కార్. ఊహాజనిత కథనాలు వస్తుండడంతోనే మీడియా సమావేశం పెట్టానన్న జస్టిస్ నరసింహారెడ్డి. కమిషన్ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సుప్రీంకోర్టుకు లేఖ అని ఇక్కడ కొనుసేతే మెయిన్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకోటి ఇక్కడ ట్రంప్ ఉపాధ్యక్ష అభ్యర్థి ఉషాపతి. ఆంధ్ర మూలాలున్న అమ్మాయి ఉషా చిలుకూరిని పెళ్లి చేసుకున్న జేమ్స్ డేవిడ్ వాన్స్ అని ఇక్కడ కొనుసేత చూడవచ్చు. దశాబ్దాల కిందట అమెరికాలో స్థిరపడ్డ ఉషా తల్లిదండ్రులు అని ఇక్కడ కొనుసేత మెయిన్గా ఇవ్వడం జరిగింది. అలాగే న్యాయ వ్యవస్థ గౌరవం కోసమే వైదొలిగా. విద్యుత్ కమిషన్ నుంచి తప్పుకున్న తర్వాత జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కేసీఆర్ను నోటీసులు ఇవ్వలేదు. లేఖ రూపంలోని అభిప్రాయాలు కోరా. ఊహాజనిత వార్తలను అడ్డుకట్ట వేయడానికే ప్రెస్ మీట్ పెట్టాను. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రెస్ మీట్లు పెట్టడంపై అభ్యంతరాలు ఎందుకు లేవు? తన నివేదిక పూర్తి దశకు చేరిందని సుప్రీంకోర్టులో కేసు వల్ల ప్రభుత్వానికి ఇవ్వలేదని వెల్లడి అని ఇక్కడ కొనుచేత చూడవచ్చు. మనం కుక్కలు గుంపులుగా వచ్చి బాలుడిని ఈడ్చుకెళ్ళాయని ఇక్కడ కొనుచేత చూడవచ్చు. అలాగే ఇంకొన్ని చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఎస్సీ గురుకులాల్లో డిస్లొకేషన్ లొల్లి. అలాగే ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత. తిహార్ జైలు నుంచి దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించిన అధికారులు. కొంతకాలం నుంచి గైనిక్ సమస్యతో బాధపడుతున్న కవిత తాజాగా జ్వరంతో ఇబ్బంది. టెస్టుల అనంతరం జైలుకు తరలింపు అని ఇక్కడ ఉషత ఇవ్వడం జరుగుతుంది. ప్రాణాహిత చేవలను పక్కన పెట్టడం పెద్ద తప్పిదం. కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వేరిద శ్రీరామ్ ఆరోపణ. కొందరు ప్రయోజనాల కోసమే ఇంజనీరింగ్